ఇక ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధన పద్ధతులపై అధ్యయనం చేస్తారు. విద్యారంగంలో నూతన విధానాలు రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈ అంశాలపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు సిఐఐ భాగస్వామ్య సమ్మిట్ విజయవంతం కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షోలకు హాజరు కానున్నారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఇప్పటికే విశాఖ గూగుల్ రాక్ తోటి ఈ రాష్ట్రంలో ఎంత సంబరాలు జరుగుతున్నాయి మనం చూసాం. ఇక ఆస్ట్రేలియా పర్యటనతో ఇంకా ఎవరెవరితో మాట్లాడబోతున్నారు, ఇంకా ఆస్ట్రేలియా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది లోకేష్ది? రైట్ సతీష్, మనకి చూసుకున్నట్లయితే నేడు మంత్రి నారా లోకేష్ అయితే ఆస్ట్రేలియా అయితే పర్యటన చేపట్టనున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే ఆల్రెడీ ఇక్కడ నుంచి అయితే రాష్ట్రం నుంచి అయితే బయలుదేరారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా రేపు మార్నింగ్ ఉదయం 11 గంటలకు ఆస్ట్రేలియాలో స్వీడన్లో చేరుకుంటారు. స్వీడన్ నుంచి కూడా అక్కడ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడుల పైన కూడా సమీక్షలు సమావేశాలతో పాటు ఈ 4 రోజులు, ఈ 19వ తారీఖు నుంచి రేపటి నుంచి చూసుకున్నట్లయితే 24వ తారీఖు వరకు కూడా బిజీగా ఉండనున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి ఈ నవంబర్ నెలలో ఏదైతే ఉందో ఆ నవంబర్ నెలలో 14-15 తారీఖుల్లో జరగబోయే సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉందో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకైతే పెట్టుబడులను భారీ స్థాయిలో రాష్ట్రానికి ఆహ్వానించాలంటూ కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు టార్గెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ అయితే ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో పలు విద్యా సంస్థలతో పాటు ఆస్ట్రేలియాలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి ఏ విధంగా అయితే అవి అభివృద్ధి చెందాయి అనే దాని మీద ఆరా తీసి వాటితో పాటు అక్కడ ఎలా అభివృద్ధి జరిగింది, ఏం చేయాలి, ఇంకా ఎలా చేస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందుతుంది అనే దానిపై కూడా అక్కడ అధ్యయనం చేస్తారు. వాటితో పాటు అక్కడ ఏర్పాటు చేసిన భాగస్వామ్య సదస్సులు కానీ, అక్కడ ఏర్పాటు చేసిన స్థానిక తెలుగు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏర్పాటు చేసిన సదస్సులకు కూడా హాజరయ్యి అక్కడ ఉన్న పెట్టుబడిదారులను కూడా రాష్ట్రానికి ఆహ్వానించేలాగా మంత్రి నారా లోకేష్ అయితే షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్వీడన్ కానీ ఆస్ట్రేలియాలో ఉన్న పలు అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నిటిని కూడా మంత్రి నారా లోకేష్ అయితే పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనకి వైజాగ్లో గూగుల్ కానీ, లేదంటే ఆర్సెల్ఆర్ మిత్తల్ కానీ, లేదంటే ఉక్కు కర్మాగారాలు కానీ రాష్ట్రంలో మరింత పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ అయితే ఆస్ట్రేలియాలో అయితే పర్యటించి మరిన్ని అభివృద్ధి సంస్థలను అయితే అభివృద్ధి పదంలోకి సంస్థలను అయితే తీసుకొచ్చే విధంగా కూడా మంత్రి నారా లోకేష్ అయితే కృషి చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.